నమస్తే, నేను విజయ చంద్రిక. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఫ్యాబ్ సిటీ, ఇప్పుడు ఫార్మా సిటీ. అదే మహేశ్వరం ప్రాంతం. ఎప్పుడు ఐటీ జనాలతో వ్యవసాయ పరంగా హాట్ కేక్లా ఉండే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, సిటీకి కనెక్టివిటీ మరొక ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. అటువంటి ఈ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. బలమైన నాయకులు అన్ని పార్టీల నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. మరి ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, నెరవేర్చిన హామీలేంటి, ప్రజల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. రెండుసార్లు హుడా చైర్మన్గా, ఒకసారి మేయర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం మహేశ్వరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి గారు 7 పదుల వయసులో కూడా ఇప్పటి యువతతో పోటీ పడుతూ అభివృద్ధి విషయంలో, అలాగే గెలుపు విషయంలో చాలా ధీమాగా ఉన్నారు. విద్యా సంస్థల్ని స్థాపించిన ఒక విద్యావేత్తగా, సీనియర్ పొలిటీషియన్గా రాజకీయాల్లో దూసుకుపోతూ గెలుపు నాది అంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ 4.5 ఏళ్లలో మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి, రాబోయే రోజుల్లో ఆయన ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ప్రత్యర్థులను ఎలా ఢీకొట్టబోతున్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. తీగల కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. సో లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సో జోరుగా చేస్తున్నారు ప్రచారం, ఎలా సాగుతోంది? బాగా సాగుతూ ఉంది. మా నాయకులైతే ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా మా మహిళలైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మహిళలకు గుర్తింపు వచ్చింది, రైతులకు గుర్తింపు వచ్చింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మహేశ్వరం నియోజకవర్గంలో రైతు బంధు కింద 33,473 మందికి రైతు బంధు పథకం ఇచ్చాం. 35,06,00,000 రూపాయలు రైతులకు అందజేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి కేసీఆర్కు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి. ప్రతి 57, 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపడుచు కూడా పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంత ఇచ్చారు? 200 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 1000 రూపాయలు టెన్షన్గా వస్తూ ఉంది. అంతేకాదు రేపు మేనిఫెస్టోలో కూడా 1000 రూపాయలది 2016 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా ఇంకొక 1000 రూపాయలు పెంచబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగంగానే. అంటే ఒక విషయం చెప్పండి తీగల కృష్ణారెడ్డి గారు, మామూలుగా ఈ 4.5 ఏళ్లలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో చాలా వరకు మీరు సక్సెస్ అయ్యానని చెప్తున్నా కూడా మహేశ్వరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఐటీ జనాలు, వ్యవసాయ పరంగా అన్ని రకాలు, ఇటు రియల్ ఎస్టేట్, ఇలా చాలా అంశాలు మిళితమైన ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. సో వీళ్ళందరికీ సంబంధించి ఎవరి రిక్వైర్మెంట్స్ పరంగా వాళ్ళకి ఎటువంటి విధంగా మీరు ఆ పథకాలు తీసుకెళ్ళగలిగారు? రైతులకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, 1,116 ఇచ్చాం. రైతుకు ఆసరగా 4,000 రూపాయలు ఇచ్చాం. నిరంతరం కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రోడ్లు వేసినాం, డ్రైనేజ్ వేసినాం. నిరంతరంగా 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏలి చేయనటువంటి పనులు మేము చేసుకొచ్చినాం. అయితే మా ప్రజలకు తెలుసు, మా ఆడపడుచులకు తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ప్రతిసారి కూడా నేను ప్రజలతో ఉండి మేమేకమై వారి సమస్యల పరిష్కారంకై పోరాటం చేసి తప్ప నా సొంత పని ఎప్పుడు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న ఎందుకు ఈ నియోజకవర్గం వదిలిపెట్టిపోయి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో మా ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కనీసం మన ఇంట్లో ఒక్కరికన్నా ఏదో ఒక పథకం వచ్చింది. అందుకనే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈసారి మీ గెలుపుకి సంబంధించి కలిసి వచ్చే అంశాలు ఏంటి అనుకుంటున్నారు? చాలా అంశాలు. రైతు బంధువు, రైతు బీమా, అదేవిధంగా మనకు వచ్చేటటువంటి వృద్ధాప్య పింఛను, ఆసరా పథకం, ఒంటరి మహిళలు, ఇవన్నీ కూడా కలిసి 24 గంటల కరెంటు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. ఆ అంశాలని మేము ముందు తీసుకుపోయి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. కనుకనే వస్తేనే మొదటి సంతకం రుణమాఫీ చేశారు. ఇప్పుడు కూడా వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి. దానికి కాపీ కొట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కంటున్నాను. మా ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు. ఈ కాన్ఫిడెన్స్ కూడా అధిక మెజారిటీ ఇచ్చడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ కానీ డిపాజిట్ దక్కదు. ఒక రకంగా చెప్పాలి అంటే గ్రేటర్ పరిధిలో కానీ హైదరాబాద్ ప్రాంతంలో కానీ అభివృద్ధి పరంగా మీరు అంతకు ముందు చూశారు, అలాగే ఇప్పుడు చూస్తున్నారు.
ఏంటి అనేది సమస్య మీకు తెలిసినంత బాగా ఇంకొక పొలిటీషియన్కి తెలియదు అంటే కూడా అతిశయోక్తి కాదు. మరి అలాంటప్పుడు ఈసారి ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి నేను ఇవి డెవలప్ చేయాలి అని పెట్టుకున్న ప్రయారిటీస్ ఏంటి? మాకు ప్రయారిటీ బేసిస్లో డ్రైనేజ్ సిస్టంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఏ గ్రామంలో డ్రైనేజ్ లేదు. ముఖ్యంగా మహేశ్వరం ప్రాపర్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. మా సర్పంచ్ కూడా నా దగ్గరికి వస్తే నేను ఊరంతా తిరిగితే వారికి ₹1 కోటి ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేయించి ఆ డ్రైనేజ్ వ్యవస్థ రూపుమాపాను. చెత్త మహమ్మారి చాలా ఉన్నది. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి కూడా అంచలంచలుగా చేస్తున్నాం. దాన్ని చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. రెండవది మంచినీళ్ళ విషయంలో ట్యాంక్స్ కడుతున్నాం. మిషన్ భగీరథ కింద ఇంటింటికి ప్రణాళిక నీళ్ళు ఇచ్చేదానికి మార్చి 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇస్తున్నాం. కొన్ని గ్రామాల్లో వస్తున్నాయి నీళ్ళు మంచినీళ్ళు, కొన్ని గ్రామాలు ఇంకా రావడం లేదు. వాటి కూడా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పైప్ లైన్స్ వేస్తూ ఉన్నారు, ముమ్మరం జరుగుతూ ఉంది. ముందస్తు ఎన్నికల వల్ల అది కాలేకపోయింది. ఓకే, సో ఇప్పటి వరకు మీరు తెచ్చిన నిధులెన్ని, గతంలో ఇచ్చిన హామీలెన్ని, అమలేని ఎన్ని, పెండింగ్లో ఉన్నాయన్ని? మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఎందుకంటే ఫార్మాసిటీ వస్తుందని మేము అనుకోలే. ముచ్చెరలో ఫార్మాసిటీకి 11,000 ఎకరాలకు రైతులకు ₹89 కోట్ల ఇప్పించిన ఘనత మాకు దక్కింది. 306లో కూడా మనం వాళ్ళు ₹5 లక్షల ఇస్తే మేము ₹11 లక్షల ఇచ్చాం. ఈ రకంగా వాళ్ళ దానికంటే కూడా డబ్బులు ఇప్పించిన ఘనత మాకు దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రజలు కానీ రైతులు కానీ రైతు బంధువులు కానీ పట్టించుకుని పోలే. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కరెంట్ చెప్పలేం. ఇన్నోవేటర్స్, బ్యాటరీస్ మరి ఎక్కడ పోయినాయి? ఈరోజు ఇన్నోవేటర్స్ లేవు, బ్యాటరీస్ లేవు, నిరంతరం 24 గంటలు కరెంట్. అండ్ తీగల కృష్ణారెడ్డి గారు, ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గంలో 2 రకాల ఓటింగ్ పద్ధతిని చూస్తాం. ఒకటి, ఎందుకంటే మీ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఎక్కువ శాతం అర్బన్ విస్తరించి ఉన్న ఎలా ఉంటుందో రూరల్ ప్రాంతం కూడా అలాగే ఉంటుంది. అంటే ఓటింగ్ పరంగా రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజల ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి, అర్బన్లో నివసించే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలు ఇద్దరికీ చేకూరుస్తున్నప్పటికీ కూడా అర్బన్లో కొంత అందకపోయినా వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు వాటర్ పరంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రూరల్లో పథకాల విషయంలో మాత్రం అందాయా, ఎంతవరకు అందాయి అని ఇవన్నీ చూస్తారు. సో ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇద్దరికి ప్రత్యేకంగా ఏమన్నా ప్రణాళిక రూపొందించారు? మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులు 2 డివిజన్స్లో పెడుతున్నాం. సపరేట్ మున్సిపాలిటీస్ అయినట్టు కూడా నిధులు కేటాయించినాం. జిల్లాలు కూడా మీర్పేటకి నిధులు కేటాయించాం. అదే బడపేట నగర పంచాయతీలో ఇంచుమించుగా ₹56,000 కోట్ల 14th ఫైనాన్స్ కొంత వచ్చింది డబ్బు, 13th ఫైనాన్స్ కొంత డబ్బు వచ్చింది. మున్సిపాలిటీకి అన్నిటి కూడా ప్రత్యేకంగా ₹10 కోట్ల ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంది ఈరోజు. అందుకని అంత మంచిగా ఉంది. చెత్త నేను రానప్పుడు చెత్త చెదారం ఏ విధంగా ఉంది అదంతా మున్సిపల్ కార్పొరేషన్ పంపిస్తున్నాం. ఆ విధంగానే గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎక్కడేస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. చేసి మొట్టమొదటిసారిగా చెత్తను ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. అండ్ మౌలిక వసతులు లేకపోతే రోడ్ల విస్తరణకి సంబంధించి ఇంకా కొంతమేర అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు అన్న కంప్లైంట్ వినిపిస్తోంది. దీన్ని ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? అండ్ ఏదైనా యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా? నేను చెప్పాను కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. నేను ఫస్ట్ రాగానే ప్రణాళికబద్ధంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలకు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని గ్రామాల్లో డ్రైనేజ్ సిస్టమ్ రూపుమాపినాం. తర్వాత రోడ్లు వేసుకున్నాం. రోడ్లు వేసుకున్న తర్వాత ఈరోజు పారిశుద్ధ పని మీద పడ్డాం. నేను వచ్చినప్పుడు మహేశ్వరం కానీ కందుకూరు కానీ చెత్తమయం చేశారు. ఎక్కడ చెత్త అక్కడే ఉండేది, భయం లేకుండా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానీ మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ అందరూ కూడా శ్రద్ధ వహించుకొని చెత్త మహమ్మారిని తరిమి కొట్టాం. ఇంకా ఉంది, చేయవలసిన అవసరం ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా కనుక ఆ ప్రణాళిక సిద్ధం చేశాం. ఏ గ్రామాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి వాటిని సరిదిద్దుతున్నాం. అంటే మొదటి జాబితాలోనే కేసీఆర్ గారు అభ్యర్థులను విడుదల చేసినప్పుడు అందులో మీ పేరు మొదటి జాబితాలోనే విడుదల చేశారు. అంటే ఒక రకంగా మీరు ప్రచారం చేసుకోవడానికి కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి కానీ ఇంకా మరింత స్కోప్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రోగ్రెస్ కార్డ్ మీ పరంగా మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నా ప్రోగ్రెస్ కార్డు నేను ప్రజలు చెప్పడం ఒక ఎత్తు అయితే మీకంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. తప్పకుండా ప్రత్యర్థి పార్టీలు ఏ పార్టీ అయినా సరే డిపాజిట్ తప్పకుండా చేసే బాధ్యత మా ప్రజల మీద ఉన్నది. వాళ్ళు చేస్తారు. అది ఆ నమ్మకం నమ్మకం మా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా సర్వేలో 106 సీట్లు వస్తాయంటే దాంట్లో మాది కూడా ఉన్నది. మేము కూడా గెలుస్తాం, ధీమా ఉంది, సంక్షేమం ఉంది, అందుబాటులో ఉన్నాం. స్థానికుని ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టిన వాణిని కవితాయింద్రాడు ఈ ప్రాంతంలో పుట్టలేమే. ఎక్కడి నుంచో వలసకు వచ్చి మన వెనకటి సామెత చెప్పేవారు, చెరువులు నిండినప్పుడు చేపలు వస్తాయి, కొత్త కొత్త చేపలు వస్తాయి. ఆ చేపలకు కొంగలన్నీ కూడా ఎక్కడి నుంచో వచ్చేసి కొంగలు కొట్టుకొని పోయినట్టుంది వాళ్ళ పని. అంటే ఇక్కడ సంక్షేమం ఉన్నది, ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది, ఇక్కడ బాగా డబ్బులు వస్తాయని కరప్షనే ధ్యేయంగా పెట్టుకొని ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తారు. కానీ
మా ప్రజలు ఊరుకోరు, మా రైతులు ఊరుకోరు, మా అక్కలు ఊరుకోరు. అది ధీమా మాకు. తీగల కృష్ణారెడ్డి గారు, ఇప్పటి వరకు కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఫండ్స్ కాకుండా ఇతర ఫండ్స్ అభివృద్ధి పరంగా ఏం తెచ్చారు? అంటే సీఎం ఫండ్స్ కానీ లేకపోతే ఇతర స్టేట్ ఫండ్స్ కానీ ఏమి అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే ఫండ్ కాకుండా? మొత్తం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఆ కార్యక్రమంలో భాగంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అంతర్గత రోడ్లు కానీ అవన్నీ కూడా ఒక్కొక్క మండలానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టాం కనుకనే ఈరోజు మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నడూ కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయలే, రోడ్లు సరిగ్గా వేయలే, కృష్ణా వాటర్ వేయలే, అన్ని విధాలు కూడా నష్టపోయినామని చెప్పి నేను వచ్చినప్పుడే 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహేశ్వరం మండలంలో మరి తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నిటి కూడా మరి వేయడం జరిగింది. అండ్ అలాగే నియోజకవర్గ పరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎంతమంది లబ్ధి పొందారు? అలాగే ఒక మాట వినిపిస్తోంది, స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కేటాయిస్తున్నారు అని. అంటే ఇది ఒక పాలసీ మ్యాటర్. అది కలెక్టర్ గారు ఎవరికైతే నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు ఉన్నారో, ఎవరికైతే నిజంగానే ఇల్లు లేవో ఆ ఇల్లు వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ తయారు చేశారు. దాంట్లో ఎమ్మెల్యే గారికి 14% ఇచ్చారు. ఆ 14% అందరూ కూడా నిరుపేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో లేని వాళ్ళందరూ కూడా నేను లిస్ట్ తయారు చేశాము. డబుల్ బెడ్రూములు నా దగ్గర 10,000 ఇండ్లు అవుతా ఉన్నాయి. ముఖ్యంగా 119 మీర్పేట కానీ, మంకాలు కానీ, చాలా రావిరాల కానీ జరుగుతున్నాయి. ఒక లెవెల్ అయితే రావిరాలలో ఇంచుమించుగా కంప్లీట్ పొజిషన్కి వచ్చినాయి. మార్చి లోపల వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఎక్కడ కూడా నా దగ్గర 10,000 ఇండ్లకు తక్కువ ఎక్కడ పని జరగడం లేదని ఎక్కడ కాంప్లైంట్స్ లేవు. కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంతమేరకు ఇస్తాం, తప్పకుండా పేదలకు ఇస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకని మా వాళ్ళు ఎవరు నన్ను తినడం లేదు. మీ నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో కాకుండా ఆర్టీఓ కార్యాలయం కానీ ఇతర కార్యాలయాలు కానీ కందుకూరు లేకపోతే ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడానికి సంబంధించి ఒక మాట వినిపిస్తోంది. మరి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అవన్నీ ఆపడానికి మీరు ప్రయత్నించలేదా? అప్పుడు అభివృద్ధి అలాంటి కార్యాలయాలు వేరే ప్రాంతానికి వెళితే అభివృద్ధి పరంగా కూడా పక్క ప్రాంతానికి తరలి వెళ్ళిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీలో కుట్ర. ఎందుకంటే కందుకూరు, ఆమన్గల్, మహేశ్వరం, సరూర్ నగర్ కలిపి ఒక మండలం, ఒక డివిజన్ ఏర్పడింది. ఆ డివిజన్ సెంటర్ ఏది కావాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఒక ఎమ్మెల్యే నిర్ణయించాడు. ఎమ్మెల్యే నిర్ణయించి ఏంటి, మార్కెట్ కమిటీ తీసుకొచ్చాం, ఇక్కడ ఒక బస్ స్టాండ్ తీసుకొస్తున్నాం, రోడ్లు వేసాం. అవన్నీ తప్ప కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలో భూతద్దం లెక్క చూపిస్తున్నారు, అంతే తప్ప వేరే కాదు. మా ప్రాంతమే కదా, కందుకూరు మా ప్రాంతమే, మహేశ్వరం మా ప్రాంతమే, సరూర్ నగర్ మా ప్రాంతమే, అన్నీ నా ప్రాంతాలే. కానీ హెడ్ క్వార్టర్లో జూనియర్ గదా తీసుకొచ్చినాం, హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ తీసుకొస్తున్నాం, హెడ్ క్వార్టర్లో మార్కెటింగ్ తీసుకొచ్చాం, హెడ్ క్వార్టర్లు అన్నీ చేస్తున్నాం. దాంట్లో ఏం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ కావాలని అపోలు వేస్తుంది అంతే, ఎందుకు గెలవడానికి, వాళ్ళ వల్ల కాదు. మరి ప్రత్యర్థుల్ని ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నిటిని కూడా ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొంటుంది, కనపడుతున్నది కదా, అభివృద్ధి కనపడుతుంది. ఆచరణలో తీసుకొస్తున్నాం, ఆచరణ తీసుకొచ్చి ప్రజలకు తీస్తున్నాం. ప్రజలు ఆ ఫలితాలు చిన్న చిన్నగా వాళ్ళు అనుభవిస్తున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు, నా మీద ఆరోపణలు చేసడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మీద చేసడానికి 1,00,000 ఉన్నాయి. అవినీతి ఆరోపణలు కూరుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళ మీద ఉన్నది. అంతేకాదు కాంగ్రెస్ నాయకుల మీద కూడా కేసెస్ ఉన్నాయి. కానీ నా ఎంబడి 4.5 సంవత్సరాలు తిన్నటువంటి మా నాయకుల మీద ఎవరి మీద కేసెస్ లేవు. అది మా అభివృద్ధి. అండ్ మీరు ఇంత పార్టీలో సీనియర్ నాయకులు కదా, ఎప్పుడో నుంచి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న నాయకుల్ని కానీ లేకపోతే పార్టీలో ఇతర నాయకుల్ని కానీ అభివృద్ధి పరంగా ఎలా కలుపుకుని ముందుకు వెళ్తున్నారు? అందరు కలుపుకోతారు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల రాజకీయాలలో అందరు కలుపుకొని పోయిన పనికనే హైదరాబాద్ మేయర్ అయినా, కూడా చైర్మన్ అయినా, ఈ ప్రాంతంలో 4 సంవత్సరాలు నన్ను గెలిపించి నా ఎంబడి నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త మనరెడ్డి కూడా ఆశించారు, ఆశించడానికి తప్పేం లేదు. కానీ ఎవరికొవరికి వస్తుంది కనుక
ముఖ్యమంత్రి గారు చెప్పడనే మన వెంబడి తిరుగుతున్నాడు. మరి అందుకే అడుగుతున్నాను నేను, ఎలా కలుపుకుని వెళ్ళబోతున్నారు ఇతర అడగండి వారిని. వారు లేదు మేము లేము, మేము లేదు వాళ్ళు లేరు, మా కార్యకర్తలు మా నాయకులు లేదు నేను లేను, మేమందరం లేదు పార్టీ లేదు, అన్ని సమిష్టిగా కలుపుకొని తీసుకుపోతున్నాం. తీగల కృష్ణారెడ్డి గారు 2014లో మీరు టీడీపీ తరపు నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత పరిస్థితుల రీత్యా మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అయితే 2014లో ఉన్న ఏదైతే గెలుపుకి సంబంధించిన పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయా? గెలుపుకి సంబంధించి ఎంత ధీమాతో ఉన్నారు? గెలుపు అనేది ఒక అంశమైన ప్రజలలో మేమకమై ప్రజా సంక్షేమానికి మా ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభంజనం మీద జరుగుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల నిరీక్షణతోని వీధిన వాడవాడన తిరుగుతూ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మహాకూటమి అని కాంగ్రెస్తో జతగడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అందరూ టీడీపీ అభిమానే, కానీ కాంగ్రెస్తో జతగట్టింది మాత్రం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంక్షేమం భాగంగా మా నియోజకవర్గానికి ఒక మంచి నిధులు ఇచ్చుకుంటూ ముందుకు సాగినాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇంచుమించుగా మరి 800 కోట్ల రూపాయలతో అది జరుగుతూ ఉన్నాయి. ఇంటింటికి నల్లా నీళ్ళు కూడా ప్రతి గ్రామంలో పైపులు వేస్తూ ఉన్నాం. నిరంతరం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం. అందరికి సంక్షేమం ఉంది కనుకనే ఈరోజు నా పాదయాత్రలో మీరు చూశారు, మా యువకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున పార్టీకి జేజేలు పలుకుతున్నారంటే సంక్షేమం వల్లనే ఈరోజు నిరంతరం వస్తుండ్రు. ఈసారి టీడీపీ సపోర్ట్ చేస్తూ సబితా ఇంద్రారెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అంటే ఒకప్పుడు మీకు సపోర్ట్ చేసిన టీడీపీ తర్వాత మీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు కూటమి పక్షాన ఉంది. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? మొత్తం ఆ రోజున టీడీపీ అంతా కూడా టీఆర్ఎస్కి వచ్చింది. అక్కడ టీడీపీ ఖాళీ, కొంతమంది నాయకులు తప్ప వేరే ఎవరు లేరు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు, టీడీపీ ఉన్నటువంటి అభిమానులు, నాతో పాటు అందరు పెద్ద లీడర్స్ అందరూ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు అందరూ నాతో వచ్చారు. ఈరోజు నాతోనే నడుస్తున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని. నేను ఎట్లా కదంటాను, ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు కనుక ఇక్కడ టీడీపీ పార్టీకి కూటమి కట్టినా ఇంకేం కట్టినా ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఎంతమంది మగధీరుడు వచ్చినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే మహేశ్వరంలో. మీరంతా ఒక పక్క ఉంటే మిగిలిన పార్టీలన్నీ అటున్నాయి. టఫ్ ఫైట్ అనుకోవట్లేదా? ఆవిడ కూడా రాజకీయ నేపథ్యం ఎక్కువగానే ఉంది, ఒక సీనియారిటీ ఉంది, ఒక మంత్రిగా పనిచేశారు ఆవిడ కూడా. అదే కదా పొరపాటు చేసిందంతా రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆమె మంత్రి ఇస్తే ఏం చేసిందండి? ఓపులాపురం మైనింగ్ కేసులో కోర్టు కూతూ సరిపోయింది. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలి? నేను ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడాను. ఆమె నాకు పోటీయే కాదు, అది కూడా చెప్తున్నాను. పోటీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో పోటీయే కాదు. చిత్తు చూస్తారు మీరు, డిసెంబర్ 7వ తారీఖు నాడు చూస్తారు మీరు. ఇదే ప్రభంజనం. చిన్న ఊరు, చిన్న గ్రామాలు ఇవి. ఈడ ఇంత ప్రభంజనం ఉందంటే రాష్ట్రం మొత్తం మీద మరి నా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇంతకంటే ఎక్కువ ప్రభంజనం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకిట్టం చూపించింది. రెండో విషయం ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు గట్టిగా చెప్తున్నాం, ఈ ప్రాంత భాష కాదు. ఈ ప్రాంతంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆమె ఒక ఎమ్మెల్యే చేవెళ్ళే అయి ఈరోజు మంత్రిగా అయింది తప్ప ఆమె చేసిన ఘనకార్యం ఇక్కడ ఏమీ లేదు. మేము చేసిన ఘనకార్యం ఉన్నాయి, మాకు ఆ ఫలితాలు దక్కుతున్నాయి. మాకు దక్కుతున్నాయి కనుక ఈరోజు మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. 1,00,000 ఓట్ల మీద 1-2 దిమ్మ తిరిగే మెజారిటీ వస్తుంది మాకు. ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 మెజారిటీ వస్తుంది మాకు. 1 lakh చూడండి మీరు. ఏమా తప్ప? అండ్ మరి తీగల కృష్ణారెడ్డి గారు, ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహేశ్వరం ప్రాంతాన్ని ఒక ఫార్మా హబ్గా రూపొందించాలి, అలాగే డెవలప్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకుంది. దానికి సంబంధించి ఫార్మా పరంగా మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇప్పటికీ మా దగ్గర 12 కంపెనీలు వచ్చినాయి. 12 కంపెనీలో 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే రోడ్లన్నీ పడతా ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇవ్వలే. దాంట్లో కొట్లాడి పోరాటం చేసుకొని కేసీఆర్ గారు 3 రోజులు అక్కడ ఉంటే కానీ ఆ పర్మిషన్స్ రాలే. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఈరోజు నా ఊర్లో మీర్పేట గ్రామం, నేను పుట్టిన గ్రామం, నా ఒక్క మీర్పేట గ్రామంలోనే ఇంచుమించుగా 600 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. నేను ఉపాధి ఇచ్చాం. వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చాం. మేము తప్పకుండా ఉపాధి కల్పించాం. వారికి ఏది జరిగినా ఆ సంక్షేమాన్ని చూసుకుంటున్నాం.
తెలంగాణ పుట్టిందంటేనే కాంగ్రెస్ వల్ల తెలంగాణ పుట్టింది. ప్రజలలో రగిలింది అది, వీళ్ళు ఏం పని చేయలేదని. అది స్పష్టంగా కనపడుతుంది ఈరోజు. ఫార్మా పరంగా కంపెనీలు 12 దాకా వచ్చాయని అంటున్నారు కదా. ఓవరాల్గా మీ కాన్స్టిట్యున్సీ పరంగా ఉపాధి ఉద్యోగ పరంగా ఎంత మేర సక్సెస్ అయ్యారు? 4,800 మంది ఉద్యోగాలు ఇచ్చాం. 4,800 ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇవ్వలే. అబద్ధాల పుట్ట తెరిస్తే అబద్ధం సబితా ఇంద్రారెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ అబద్ధం. అటు ఇంద్రారెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ అబద్ధాలు, మోసం. ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు. ఏనాడు ఇట్లా కూర్చుంది ఆమె ఇప్పుడు వచ్చి అయ్యరామ్ గయరామ్ కుయ్య వచ్చింది, బండ్లు వేసుకుని పోయింది. ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. ఈ ఊరికే నేను ఇంచుమించుగా 10 సార్లు వచ్చా. ప్రతి ఊరికి వచ్చా నేను, ప్రతి గ్రామం తిరిగా, ప్రతి ఊరిలో సంక్షేమం చూసినాం. ఉన్నది ఇంకా చేయవలసిన అవసరం. జనాభా పెరుగుతుంది, జనాభా ప్రతిపద పని చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వమే ఆదుకుంటుంది తప్ప ఏ పార్టీ ఆదుకోదు. ఎవరు చేరు. ఎలక్షన్లు ఇప్పుడు వస్తారు ఆయరామ్ గాయం. నేను ఒకసారి ఓడిపోయాక కూడా నేను ప్రజల్లో ఉన్నా, ప్రజల్లో మైమేకమైనా, వాళ్ళ సాధబాధకాలు చూసినా, వాళ్ళకి సావులకు బతుకులకు కానీ రూపాయలు లేదంటే వాళ్ళని ఆదుకున్నా. ఏం సబితా ఇంద్రారెడ్డి నన్ను వచ్చి ఈ ప్రాంతంలో ఏమైనా చేసిందా? ఎవరైనా ఆదుకున్నదా? ఆమె ఎవరిని ఆదుకోలే. నేనంటే ఆమెను చూస్తే నేను భయపడుతున్నట. సరేనేమో మేము రజాకలకే ప్రచారంలో అలాగే అంటున్నారు కదా. ఆమెను చూస్తే భయపడదు. ఎందుకంటే ఆమె మా ఊరే కాదు, మేము ఎందుకు భయపడతాం? ఆమె పక్క ఆమె వలస పక్షులు. ఈ మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. సో మీరు దత్తత తీసుకున్న ప్రాంతానికి సంబంధించి మౌలిక వసతులు కానీ లేకపోతే జరిగిన అభివృద్ధి ఏంటి? చిప్పాలిపల్లిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించిన. అడిగండి ఉంటే మనం చిన్న తుప్పర చిప్పాలిపల్లి కూడా తీసుకున్నాం. చిన్న తుప్పర కూడా తీసుకున్నాం. చిన్న తుప్పరలో ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించా. ప్రతి గలీలో రోడ్ వేయించా. ప్రతి ఇంటికి లైట్ పెట్టించా. ప్రతి ఇంటికి నల్లా నిలిచా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన. ఏమీ పని లేదు. ఇప్పుడు ఒక్క చిన్నది ఏదో నేను చెప్తా ఉంటాను, చిన్నది కొత్తగా కాలనీ ఏంది దానికి రోడ్డు కావాలంటే అది కూడా చేస్తున్నాం. 100% అక్కడ పనిచేసాం. మరి తీగల కృష్ణారెడ్డి గారు, ఈ ఎన్టీఆర్ నగర్ పట్టాల పంపిణీ ఎంతవరకు వచ్చింది? అందరికీ కూడా ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అయ్యిందా? నేను వచ్చిన తర్వాతనే 157 పట్టాలు ఇచ్చాం. తర్వాత ఏదో 45 ఎకరాలు ఏదైతుందో ఓనర్తో మాట్లాడినాం. ఆ ఓనర్ కూడా అప్పుడు ఆయన కొండపైకి ఎక్కినుండే, నాకు హైదరాబాద్ నగరంలో మున్సిపాలిటీ కావాలన్నాడు. వారితో మాట్లాడినాం. నేను కేటీఆర్ గారు ఓనర్తో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఎలక్షన్ అయిపోతేనే 45 ఎకరాలు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి అది మొత్తం కూడా పట్టాలు ఇస్తాం. అదేం సమస్య లేదు. ఇక్కడ ఐటీ జనాలకి సంబంధించి కానీ వ్యవసాయ పరంగా ఉంటున్నట్టే రియల్ ఎస్టేట్ కూడా మీ కాన్స్టిట్యున్సీలో విపరీతంగా విస్తృతంగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు? రైతుల భూములు అమ్ముకున్నారు, రైతులకు భూములు పైసలు ఇచ్చారు. గతంలో పోల్చినప్పటికి ఇప్పటికీ వ్యవసాయం తగ్గింది. అయినా కూడా 34,000 మంది రైతులు ఇంకా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి రైతు ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షం పడక దెబ్బతిన్నారు. అందుకని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. రైతులు, రైతు కూలీలు, రైతు బంధువులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మన ముఖ్యమంత్రి గారి దాంట్లోనే ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. మీకు అందరు తెలిసినాడు ఇవన్నీ రేడియల్ రోడ్స్ అవుతూ ఉన్నాయి. శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు, కొత్తూరు నుంచి శంషాబాద్ నుంచి వచ్చేటి నాగారం, ఆ ప్రాంతం నుంచి నేను రైతులందరూ కోరుతున్నా, ఎవరు భూములు అమ్ముకోకండి. మంచి ఫలితం ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. మనది బంగారు తెలంగాణ బాటలు నడుస్తూ ఉంది కనుక మహేశ్వరం నియోజకవర్గం మా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా వచ్చే 5 సంవత్సరాలలో బంగారు తెలంగాణ చేసే వరకు నేను నిద్రపోను. మరి ఈసారి మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే ఇమీడియట్గా దేని మీద ఫస్ట్ సైన్ చేస్తారు? దేనికి ప్రయారిటీ? నేను చెప్పాను కదమ్మా, అంటే 5 ప్రయారిటీస్ వేరు. ఇమీడియట్గా నేను ఎమ్మెల్యే అయితే ఏదైతే ఇప్పటికీ 10,000 ఇల్లు కట్టిస్తున్నాం. ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే నిజంగానే ఇల్లు లేవో వారి డాటా నా దగ్గర ఉంది. ఆ డాటా ఉన్న వారికి అందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మొదటి ప్రయారిటీ ఇస్తా. ఇంటింటి నల్లా ఇచ్చే బాధ్యత కూడా తీసుకొని మిగిలినటువంటి ఇంకేమైనా మిషన్ భగీరథ పనులుంటే అవి కూడా చేసి పెడతాం. రైతు బంధువు ఎక్కడ మిస్ అయితే 92% అయితే ఇచ్చినట్టు నా రిజల్ట్ ఉన్నది. ఇంకా 7% కొంచెం అన్నదమ్ముల పంచాయతీలు కొంత ఉన్నది కనుక అదే మనం ఇస్తే 100% ఇస్తాం. రెండవది ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీస్కి అంతా యువతకంతా కూడా వారికి ఉపాధి కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా చెప్పండి, మీరు ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఎప్పటి నుంచో ఉన్నారు. మీ కాంటెంపరీస్ లేకపోతే మీ చిన్నవాళ్ళు కూడా ఒక్కోసారి క్యాబినెట్లో స్థానం సంపాదించి మంత్రి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంత అనుభవం ఉండి మరి ఈసారి కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమన్నా మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందా? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అడిగారా కేసీఆర్ గారిని గెలిస్తే ఇమ్మని? నేను ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండేవాడిని. ప్రజలు ఏది అనుకుంటే అది చేసేవాడిని తప్ప నా సొంత నిర్ణయాలు ఏది ఉండదు. ఎందుకంటే ఆకాంక్ష నాకు తెలుసు. మా ప్రజలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు,
వీళ్ళ మనోగతం అంతా నాకు తెలుసు. అంటే ప్రజల ఆకాంక్ష వేరు, మీకేం అనిపించలేదా మంత్రి పదవి అవ్వాలి లేదా? అంతకంటే పెద్ద పదవి చేసిన కదా మా మేయర్ను. 40 లక్షల మంది ఓట్లేసి గెలిపించి హైదరాబాద్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ 5 ఏళ్ళు పరిపాలించింది నేను ఒక్కరిని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా నేను న్యూయార్క్ చూసిన, అక్కడ చూస్తే కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశారు, కానీ నేను 5 సంవత్సరాలు చేసిన. అది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మీరు అడగలేదా? మా మీద నమ్మకం ఉంది. నేను అడిగితే వారు ఇవ్వరు అట్లా. ఆయన మనసుకు తగ్గట్టు తీస్తే, అందుకనే మాకు అందరికీ మళ్ళీ టికెట్ ఇచ్చినాడు. మేమందరం టీడీపీ పార్టీకి వెళ్ళి టికెట్ పోతే అందరూ టికెట్ ఇచ్చాడు, ఎక్కడ కూడా ఎవరికి ఇది చేయలే. ఆ విధంగా మా ప్రజల ఆకాంక్ష ఏది ఉంటుంది, మా ప్రజల ఆకాంక్ష ఏది ఉంటుంది వాళ్ళ మనసులో ఉంది. మా సార్ అవుతాడు అని ఎక్కువ ఉద్భుతంగా పనిచేస్తున్నారు. తప్పకుండా అది జరిగి తీరుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు ప్రచారంలో ఆల్రెడీ మేము మిమ్మల్ని ఫాలో అయ్యి ఎంతవరకు ఏంటనే చూసాం. అలాగే జరిగిన పనులు అండ్ నెక్స్ట్ మీ ప్రణాళిక ఏంటో కూడా చెప్పారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఇది తీగల కృష్ణారెడ్డి గారితో ఇవాల్టి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం. మరొక లీడర్తో మళ్ళీ కలుసుకుందాం.